Next topic is bus structures. So this is the diagram for bus structure. మనకి ఇది సింగిల్ బస్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. మనకి మల్టీ బస్ కూడా సిలబస్లో ఉంది కాబట్టి ఇన్ కేస్ సింగిల్ బస్ స్ట్రక్చర్ అన్నప్పుడు ఈ డయాగ్రామ్ గీయాలి. సో హియర్ ఫస్ట్ వాట్ ఈజ్ మెంట్ బై బస్. జనరలీ కంప్యూటర్ ఈజ్ ఏ లార్జ్ నెంబర్ కన్సిస్టింగ్ ఆఫ్ కొలాబరేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో ఇన్ ఆర్డర్ టు క్యారీ అవుట్ దేర్ ప్రొసీజర్ అంటే ట్రాన్సాక్షన్స్ అవ్వాలి ఫ్రమ్ వన్ యూనిట్ నుంచి అనదర్ యూనిట్. ద ఫంక్షనల్ యూనిట్స్ హ్యాస్ టు ఎక్స్చేంజ్ మెసేజ్ అండ్ డేటా ఫ్రమ్ వన్ యూనిట్ టు ద అనదర్ యూనిట్. దెర్ మస్ట్ బి అన్ ఇంటర్ఫేస్. సో ఒక్కదాని నుంచి డేటా ఇంకో దానికి వెళ్ళాలంటే ఒక ఇంటర్ఫేస్ ఉండాలి. సో దాన్ని మనం ఏమంటామంటే ఏ ట్రాన్స్మిటింగ్ మీడియం విచ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ వైస్ అండ్ క్యాపబుల్ ఆఫ్ డ్రైవింగ్ డేటా ఫ్రమ్ one unit to another unit. So transmitting medium. Okay, so దాన్ని మనం బస్ అంటాం. సో హియర్ ఇట్ ఈస్ ఏ డయాగ్రామ్ ఫర్ సింగిల్ బస్ సిస్టమ్. సో గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ యూనిట్ ఎప్పుడు లోపలికి ఉండాలి, అవుట్పుట్ యూనిట్ బయటికి ఉండాలి. సో మనం డేటా సెండ్ చేస్తాం కాబట్టి అవుట్ సైడ్. సో ఇన్పుట్ కీబోర్డ్ నుంచి డేటా ఎక్కడికి, లోపలికి ప్రాసెసర్లోకి తీసుకుంటాం కాబట్టి ఇన్పుట్. సో ప్రాసెసర్ టు అండ్ ఫ్రో, మెమరీ యూనిట్ ఈజ్ ఆల్సో టు అండ్ ఫ్రో. సో డయాగ్రామ్స్ కరెక్ట్గా వేయాలి. సో డెఫినేషన్ రాయాలి. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ సింగిల్ బస్ ఆర్కిటెక్చర్. ఓకే, రిమెంబర్ దట్ దిస్ ఈజ్ ఎ సింగిల్ బస్ ఆర్కిటెక్చర్. వీ హ్యావ్ వేరియస్ టైప్స్ ఆఫ్ బసెస్. సో అక్కడ మనం నేర్చుకున్న అడ్రస్ బస్, డేటా బస్, కంట్రోల్ బస్ గురించి రాయాలి. సో అవి ఏంటవి? అడ్రస్ బస్, డేటా బస్, control bus. So address bus means the bus which are used by the CPU. So what is meant by address bus? The buses which are used by the CPU for the transmission of address. Those buses are called address bus. ఇక్కడ A అని ఉంది కాబట్టి address bus అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డేటా బస్. సో డేటా బస్ అంటే ఏంటి? the buses which are capable of transferring data to and from the memory. సో మెమరీ నుంచి ప్రాసెసర్కి, ప్రాసెసర్ నుంచి మెమరీకి డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. సో దోస్ బస్సెస్ ఆర్ కాల్డ్ డేటా బస్. హియర్ అడ్రస్ బస్ ఆర్ యూనిడైరెక్షనల్, డేటా బస్ ఆర్ బై డైరెక్షనల్. ఓకే, సో ఈ పాయింట్ ఒకటి కంపల్సరీగా రాయాలి. నెక్స్ట్ కంట్రోల్ బస్ అంటే కంట్రోల్ బస్ ఆర్ సిస్టమ్ బస్, కాంబినేషన్ ఆఫ్ అడ్రస్ అండ్ డేట్. అంటే కంట్రోల్ బస్ అంటే ఏంటంటే సో ఇట్ carries the control signals to synchronize all the units. So these are the main buses. Again మనం ఏం చెప్తాము? internal bus and external bus. Various types of buses అన్నప్పుడు ఇవన్నీ రాయాలి. internal bus అంటే ఏంటి? the bus that operates only within the internal circuitry of the processor. అంటే ప్రాసెసర్ లోపల కనెక్ట్ చేసే బస్సెస్ని ఇంటర్నల్ బస్ అంటాం. కమింగ్ టు ద ఎక్స్టర్నల్ buses which connects the computer to external device. సో కంప్యూటర్ నుంచి ఎక్స్టర్నల్ డివైస్లో కనెక్ట్ చేసామనుకోండి, ఆ బస్సెస్ని ఎక్స్టర్నల్ బస్ అంటారు. ఎగ్జాంపుల్ యూఎస్బి. ఓకే, నెక్స్ట్ ఐఓ బస్సెస్. ద బస్సెస్ యూజ్డ్ బై ఐఓ డివైసెస్ టు కమ్యూనికేట్ విత్ ద సిపియు. నేమ్ బట్టి రాసియచ్చు. ద బస్సెస్ విచ్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ IO devices to CPU, those buses are called IO buses. సో ఇవి జనరల్గా వేరియస్ టైప్స్ ఆఫ్ బస్సెస్లో ఇవి మెయిన్గా రాయాలి. వీటితో పాటు ఇంకొక రెండు ఇన్ కేస్ చదవగలిగితే, సింకర్నస్, ఎసింకర్నస్ బస్. సో ఈ క్వశ్చన్ ఈ యూనిట్లో చదివితే సేమ్ మళ్ళీ మనం 5th యూనిట్లో కూడా ఈ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం నీట్గా చదివేసుకోండి. సింకర్నస్ బస్, డేటా ట్రాన్స్మిషన్ బిట్వీన్ సోర్స్ అండ్ డెస్టినేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ. మనకు ఆల్రెడీ సింకర్నస్ అంటే తెలుసు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింకర్నై? ఇట్ ప్రొవైడ్ సింకర్నస్ సిగ్నల్స్ టు ఫర్ ద ఆల్ ద యూనిట్స్ ఫర్ సింకర్నైజేషన్. అంటే ప్రాపర్గా డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే సింకర్నస్ బస్ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ సింకర్నస్ బస్. సో జనరల్గా సింకర్నస్ బస్ మెయింటైన్ చేయాలంటే క్లాక్ పల్స్ని బట్టి కన్సిడర్ చేస్తాం. సింకర్నస్ బస్సెస్ ఆర్ మెయింటైనింగ్ బై సింగిల్ క్లాక్ యూనిట్. సో ఇక్కడ క్లాక్ అనే వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఎసింకర్నస్ బస్, డేటా ట్రాన్స్మిషన్ ఈజ్ checked or inspected by the
స్పెషల్ సిగ్నల్స్, దట్ ఈస్ హ్యాండ్ షేకింగ్ సిగ్నల్స్. సో సీరియల్ ట్రాన్స్మిషన్లో యూజ్ చేస్తారు, అక్కడ బర్స్ట్ అవి అంతవరకు అవసరం లేదు. ఎసింక్రనస్ బస్ మీన్స్ డేటా ట్రాన్స్మిషన్ ఈజ్ ఇన్స్పెక్టెడ్ బై స్పెషల్ కాన్సెప్ట్ దట్ ఈస్ హ్యాండ్ షేకింగ్ సిగ్నల్స్. సో ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఓకే, సో బస్ స్ట్రక్చర్లో ఇక్కడ వరకు రాయాలి వాట్ ఈజ్ మెంట్ బై బస్. నెక్స్ట్ డయాగ్రము, ఇది సింగిల్ బస్ ఆర్కిటెక్చర్ డయాగ్రము. దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ బసెస్. ఓకే.